వెల్కమ్ బ్యాక్ టు అన్ఫిల్టర్డ్ డైరీస్ 17th ఫిబ్రవరి 2026. ఏంటి ఈరోజు డైరీ? ఈరోజు చదువుతున్నప్పుడు సడన్గా ఏమనిపించిందంటే, ఒకవేళ దీనిలో నేను ఓడిపోతే ఏంటి నా పరిస్థితి అనిపించింది. దాని తర్వాత నాకు ఇంకోటి అనిపించింది, కోల్పోవడానికి నా దగ్గర ఏం లేదు అయినా, అంతే కదా. మన ఫ్యామిలీకా పెద్ద బిజినెస్ అలాంటిది ఏం లేదు. నేను దీనిలో ఓడిపోతే ఏదో ఒకటి చేసుకుంటాను, నార్మల్గానే ఉంటుంది. దీనిలో ప్రయత్నించి ఒకవేళ నేను గెలిస్తే మొత్తం మారిపోతుంది, లేకపోతే నార్మల్ లైఫ్ ఉంటుంది అంతే. నార్మల్గా ఎలాగైనా బ్రతికేయచ్చు అని అనిపించింది అనమాట. సో అలాంటి భయం పెట్టుకోకుండా పద చూసుకుందాం అని చెప్పేసి నాకు నేనే సెల్ఫ్ మోటివేషన్ ఇచ్చాను ఈరోజు. రోజు మధ్యాహ్నం చిన్న నాప్ తీసుకుంటున్నా, అది ఒక గాఢ నిద్రలా మారి నా టైం చాలా వేస్ట్ అయిపోతుంది అనమాట. అందుకే నేను ఫిక్స్ అయిపోయాను అనమాట, ఆఫ్టర్నూన్ పడుకోవద్దని చెప్పేసి. అలానే పడుకోలేదు ఈరోజు. ఈవినింగ్ దాకా బాగానే క్లాసెస్ చేసి మంచి సాటిస్ఫైడ్ ఫీలింగ్ తో ఉన్నా. నాకు సడన్ గా మా అన్న వచ్చి రారా విజయవాడకి వెళ్దాం అని అన్నాడు అనమాట. ఎందుకు అన్నా నేను, అదేదో ప్రాజెక్ట్ ఉంది వెళ్దాం పద, అక్కడ స్పీచ్ ఇస్తారు మోటివేషన్, అది ఇది బిజినెస్ ఎలా చేయాలి, కోట్లు ఎలా సంపాదించాలని చెప్పేసి. నువ్వు రా అన్నారు. అయ్య బాబు ఇవన్నీ నాకు వద్దు, నాకు ఇవన్నీ సెట్ అవ్వ అంటే, అరే నువ్వు రా, నీకు తెలివి ఉంది, నువ్వు అర్థం చేసుకుంటావు, నువ్వు వస్తావు దీని లోపలికి, కొంచెం రా తెలుసుకో, ఒక రోజే రేపు వచ్చేద్దాం. జనరల్గా అయితే నేను వెళ్ళిపోవాలి అసలు, ఎందుకంటే విజయవాడ మంచిగా ట్రిప్ వేసినట్టు కూడా ఉంటుంది, అలా ప్రశాంతంగా తిరిగి రావచ్చు. కానీ నాకు పిల్లబుద్ధి కాలేదనమాట అసలు. అంటే వద్దు, టైం వేస్ట్ అయిపోతుంది దేవుడా అని అనిపించింది. ఫస్ట్ టైం నాకు ఇలా అనిపించడం, నేను చాలా షాక్ అయిపోయాను అనమాట. అసలు నేను ఇలా అనేసానని చెప్పేసి. అంతే. ఈరోజు చాలా మందితో మాట్లాడా. ఈవినింగ్ వంట చేస్తున్నప్పుడు మమ్మీ ఫోన్ చేసింది, పిన్ని ఫోన్ చేసింది, మా నాయనమ్మ ఫోన్ చేసింది. ఏమో ఈరోజు సడన్గా నేను అందరు గుర్తొచ్చాను, నేను అందరు ఫోన్ చేసి మాట్లాడేది ఈరోజు. అండ్ ఈవినింగ్ ఒక వీడియో చూస్తుండే అనమాట. ఎలా చదవాలంటే చదువుతున్నప్పుడు ప్రపంచానికి నువ్వు కనబడద్దు అనమాట, నువ్వు అసలు ఎక్కడున్నావు, ఏమైపోయినావు అని చెప్పేసి. ఎందుకు? సరే చదువుతున్నప్పుడు మధ్యలో అవసరం లేని ఈవెంట్ అయితే వెళ్ళకూడదు, కానీ ఇంపార్టెంట్ ఈవెంట్ అయ్యి అక్కడ వెళ్ళకుండా ఇక్కడ కూర్చుంటే ఎలా? వెళ్ళి రావాలి. పిచ్చి అంటారు దాన్ని, లేదా ప్రాబ్లమ్ని ఫేస్ చేయలేకపోవడం అంటారు. ఎందుకు భయం? వెళ్ళాలి, చెప్పాలి పనిలో ఉన్నా అని చెప్పేసి. అంతేగా నేను గుచ్చి అయితే అడగారు కదా. ఏంటో చూస్తూనే జనవరి అయిపోయి ఒక 15 డేస్, సారీ 16 డేస్ అయిపోయినాయి. 17 కూడా అయిపోయింది. రోజులు తిరగట్లా. ఒకటే, కరెక్ట్గా మన దగ్గర ఒక 10 నెలలు మాత్రమే ఉన్నాయి అనమాట. దాన్ని మన కోసం మనం టైం ఇచ్చుకుంటే ఏదో ఒక దారి బయటపడుతుంది. కొంచెం బయట వాటికి టైం ఇవ్వద్దనమాట. ఇలా తిరగడాలు అది ఇది ఇవన్నీ కొంచెం తగ్గించేయాలి, లేకపోతే టైం వేస్ట్ అవుతుంది. కోల్పోవడానికి ఏం లేకపోవచ్చు, కానీ కాలం పోతే మళ్ళీ తిరగరాదు కదా. అందుకే ఆ కాలాన్ని మనం ఎక్కడ వినియోగిస్తున్నామో కరెక్ట్గా ఐడియా ఉండాలి, లేదంటే తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది. ఎంత నెత్తినూరు కొట్టుకున్నా దాని తర్వాత కాలం మళ్ళీ తిరిగి రాదు. అంతే. ఈ మధ్య చూసారుగా, ఒక మాటలు రావట్లేదు అనమాట. అంతే. చదువుతున్నాం అనుకోండి, ఏం మాటలు ఉండవు. అదే చదవకుండా బయటకి అటు ఇటు తిరిగి వచ్చాను అనుకోండి, ఏదో ఒకటి చెప్పడానికి ఉంటుంది అనమాట డైరీలో. అంతే. దట్స్ ఇట్ ఫర్ ద టుడే. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ విత్ ద పేషెన్స్. అండ్ ఒక మాట గుర్తొచ్చింది, తమ్ముడు ఫోన్ చేసిండు అనమాట. వాడికి నేను నైట్ 10కి నేను రీఛార్జ్ చేసిన. వాడు నెక్స్ట్ రోజు 10కి ఫోన్ చేసి, అన్న ఏంది ఇంకా రీఛార్జ్ చేయలే అంటున్నాడు వాట్సాప్ కాల్లో. చేశారా చూసుకో అని చెప్పి, ఆ లోకల్లో ఉన్నాడు వాడు. ఇంకో తమ్ముడు ఫోన్ చేసినామా ఇప్పుడు, ఏంటన్నా ఈ కాలేజ్ లైఫ్ నాకు ఎలా అట్లా, అసలు ఇంట్రెస్ట్ లేదన్నా బ్యా అన్నాడు. తలకాయ నొప్పిలేస్తుందన్నా, స్ట్రెస్ అన్నాడు. సరేరా, అంత పిచ్చి పిచ్చిగా అనిపిస్తే ఏదైనా మూవీ పెట్టుకొని చూడు, అంతేగాని ఇలా తలకాయ బాదుకోకు, దానివల్ల ఏ లాభం లేదు అని చెప్పా. అదే చేస్తున్నా అన్నాడు. సరే అని మనం దాటి వచ్చిన స్టేజ్ నుంచి ఒకరు ఆ టైంలో ఉన్నారు అనుకో, ఇప్పుడు మనం ఆ స్టేజ్ని దాటి వచ్చినాం, ఒకరు ఆ స్టేజ్లో ఉన్నారు. వాళ్ళకి ఏమైనా అడ్వైజ్ ఇచ్చి చెప్దామన్నా వాళ్ళు వినరే. ఎందుకంటే మనకు కూడా చాలా మంది చెప్పారు, మనం విన్నామా? లేదు. మనకి దెబ్బ తాకినప్పుడే మనకు ఆ నొప్పి తెలుస్తుంది అనమాట. వాడికి కూడా ఆ దెబ్బ తాకినప్పుడే వాడికి కూడా అర్థమవుతుంది. అంతే. అంటే ఫేస్ చేస్తేనే అర్థమవుతుంది. ఓన్ ఎక్స్పీరియన్స్ అనమాట. వాళ్ళు చెప్తే ఎవరైనారు, ఎందుకంటే మనం మనుషులం కదా. అంతే. ఇంకా గుడ్ నైట్. అండ్ ఎవరి లవ్స్ యూ.